యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం ఉంచడం మూలానే రక్షణ, పాప విముక్తి కలుగుతుంది. అయితే దేవుని కరుణ వల్ల రక్షణ, పాప విముక్తి అనుభవించిన వారు ఇతరుల పట్ల కరుణ చూపాలి. అలాంటి వారిని వారి జీవిత కాలం అంతా దేవుని కరుణ వెన్నంటి ఉంటుంది. కనికరము చూపడము అంటే ఏమిటి? కేవలం హృదయంలో దయగా ఉండడం మాత్రమే కాదు, గాని అవసరములో ఉన్న వారికి సహాయకరమైన దయగల పనులను చేయడమే. మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించి వారికి మేలు చేయడమే నిజమైన కనికరము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఇతరులను ప్రేమిస్తూ వారి పట్ల కనికరాన్ని చూపిస్తూ మీరు మాకిచ్చిన రక్షణని కాపాడుకుంటూ మీ విలువైనటువంటి రక్షణ మార్గంలో అనేకులను నడిపించినట్లుగా ఇదిగో ఈ దినాన మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా, ఇతరుల పట్ల చూపవలసిన దయాగుణాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.